అమెజాన్ అడవుల నుంచి తీసుకురాబడ్డ వైవిధ్యమైన తేనెటీగల నుంచి తయారు చేయబడ్డదే ఈ ప్రత్యేకమైన తేనె. ఈ ప్రత్యేకమైన తేనెను పొందడానికి ఒక చిన్న పెట్టెను మీ ఇంటి ముందు ఉంచుకుంటే చాలు. సులభంగా తేనె దొరుకుతుంది. ఒక పెట్టెకు సుమారుగా 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు. అరే ఏందయ్యా ఇదే? చిన్నప్పటి నుంచి అడవిలోకి వెళ్ళి తేనె తేవడమే కదా అలవాటు. అది వదిలేసి కొత్తగా పెట్టెల్లో తేనె తీయడం ఏంది? ఐ డోంట్ థింక్ హీ అండర్స్టాండ్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు సే. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏం చెప్పక్కర్లా. ఈడొకడు ఊరికి మంచి చేస్తే ఓర్చుకోలేడు. ఇదిగో పద్దక మొగుడు ఆ రోజు తేనె తీసుకొస్తా అని సెట్ ఎక్కి కింద పడి చచ్చిపోన్నాడు. మనం ఏం చేయగలిగాం? గజేంద్రుడు చెప్పేది నిజమే కదా, మంచికని చెప్తున్నాడు. అదేందో ఎనొచ్చుగా. షీఈస్ కరెక్ట్. ఎరా మాట్లాడాల్సింది అయిపోయిందా? వాళ్ళేదో కొత్తగా వచ్చినలాగా మాట్లాడతారండి. ఎప్పటిదాకా వాళ్ళు మనకు మంచి కదా చేశారు. వాళ్ళు ఏం చేసినా అది మంచి కోసమే. అయ్యా ఏం చేయరు చెప్పండి, చేసేస్తాం. అతను నాయకుడు, ఈజ్ అ బార్న్ లీడర్. అవునరా, తేనె బాగా వస్తుందే. నిజమేరా, వాళ్ళు చెప్పినట్టు తేనె బాగానే వస్తుంది. వస్తాదిరా వస్తాది. యారా అడవిలోకి మనం తేనె తేవడానికి మాత్రమే వెళ్తున్నావా? తినడానికి దుంపలు తేవడానికి వెళ్ళడంలా? వాళ్ళు చెప్పారంట, వీళ్ళు విన్నారంట. ఎర్రి పప్పల్లారా. ఆడు నన్ను మాటలు మాట్లాడాడు. ముందు వాళ్ళ అమ్మే తీసుకుపోతుంది. గజేంద్ర పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఇవ్వరా, ఇదిగో ఎత్తుకెళ్ళి అమ్మకిచ్చి పో. ఇవ్వరా అయ్యా, పిల్లలు గల్ల ఉండి పోరా. ఇదిగోండి. చూసారా అమెజాన్ తేనె యొక్క పవర్? అమేజింగ్. బాగా రుచిగా ఉంది కదా? అవునండి. అయ్యా నన్ను మన్నించండి అయ్యా. ఆ రోజు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అయ్యా మా జాతిలో ఎవరో ఇంత డబ్బు కలసోలేదయ్యా. ఆహా, ఇది కేవలం మొదలే. మిమ్మల్ని బాగు చేసే పథకాలు ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి, లోపలికి రండి. ఆలోచించని కొండ లోపలికి పంపించాలి, లేకుంటే పారిపోతా.